ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెను, తేనియ గల దేశము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుచేవాడు ఆయనే. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. Amen. Amen. I was videotaping you so I could hear you reading the scriptures, which sounded beautiful to me. నేను మిమ్మల్ని వీడియో తీస్తా ఉన్నాను. మీరు వాక్యాన్ని ఆ విధంగా చదవడం అనేటువంటిది ఎంతగానో ఆస్వాదించాను. Well, I'm assuming that you're familiar with the expression a wilderness experience. అరణ్య అనుభవం అనేటువంటి మాటను మీరు వినుంటారు అనుకుంటున్నాను. That expression, wilderness experience, is based on the Old Testament example of Israel. ఆ అరణ్య అనుభవం అనేటువంటి ఆ మాట పాత నిబంధనలో ఇశ్రాయేలుకు కలిగినటువంటి ఆ అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. And so we use that expression, wilderness experience, to describe a difficult or unpleasant season in our lives. మనం ఈ అరణ్య అనుభవాన్ని దేని గురించి మాట్లాడతామనంటే మన జీవితంలో ఏదైనా ఒక మనకు ఇష్టం లేనటువంటి విషయాల గుండా మనం వెళ్తున్నప్పుడు కానీ క్లిష్టమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు కానీ మనం ఈ పదాన్ని వాడతాం. We may be experiencing some kind of traumatic trials or intensified temptations. మన కొన్ని శోధనల గుండా మనం వెళ్తూ ఉండొచ్చు, కొన్ని శ్రమల గుండా, భయంకరమైన శ్రమల గుండా వెళ్తూ ఉండవచ్చు. Or maybe we're receiving personal attacks, or we're carrying multiple burdens and pressures. మనము వ్యక్తిగతంగా మన మీద మనం దూషింపబడ్డం కానీ లేకపోతే అనేకమైన భారముల చేత మనము కృంగదీయబడ్డం కానీ. It may involve some kind of spiritual or physical or financial or emotional drought time in our lives. అది భౌతికంగా కావచ్చు, లేకపోతే ఆ భావోద్వేగాల పరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, మనం కృంగుదలని అది సూచిస్తూ ఉంటుంది. And we feel like we're all alone in the middle of nowhere. అప్పుడు మనము చాలా ఒంటరిగా మనము ఎవరు లేనటువంటి ప్రాంతంలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. Like we're trudging through a barren wasteland, looking for some solace and longing for some relief. మనం ఒక అరణ్య ప్రాంతంలో నుంచి ఎవ్వరూ లేనటువంటి నిర్జన ప్రాంతంలో మనం వెళ్తున్నట్లుగా, ఎవరన్నా మనల్ని ఆదరిస్తే బాగుండని ఆశిస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది.
And it should bring us some level of comfort to know that no believer can avoid wilderness experiences. మనం ఈ విషయంలో మనం ఆదరణ పొందుకోవచ్చు. అదేంటి అని అంటే ఏ విశ్వాసి కూడా ఈ అరణ్య అనుభవాన్ని తప్పించుకోవడం కుదరదు. It's all part of the journey that we're on to become more like Jesus Christ. యేసుక్రీస్తు స్వరూపంలోకి మారేటువంటి క్రమంలో ఈ ప్రయాణం గుండా ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాల్సిందే. Every follower of Christ goes through wilderness experiences. యేసుక్రీస్తు కొన్నటువంటి ప్రతి శిష్యుడు కూడా ఈ అరణ్యానుభవం నుంచి వెళ్ళిన వాడే. And God uses them to humble us and test us to see whether or not we're going to remain faithful to obey him. అటువంటి అనుభవాల్ని దేవుడే మనము విశ్వాసంలో నిలిచి ఉంటామా లేదా అని పరీక్షించడానికి, అలాగనే మనల్ని తగ్గింపు స్వభావంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు వాడుకుంటాడు. I'm sure that all of you at some point in your life have endured multiple God-ordained wilderness experiences. మీరందరూ కూడా ఏదో ఒక సమయంలో దేవుడు నియమించినటువంటి అరణ్య అనుభవాలు గుండా వెళ్ళుంటారు. Perhaps a life-threatening illness. ఒక్కోసారి అది ప్రాణాంతకమైనటువంటి ఒక జబ్బు కావచ్చు. The death of a loved one. మీ యొక్క ప్రేమించినటువంటి మీ ప్రియుల యొక్క మరణం కావచ్చు. A prodigal child. మాట విననటువంటి ఒక పిల్లవాడు కావచ్చు. Having your reputation destroyed by some slander. కొంతమంది మీ గురించి సాడీలు చెప్పి లేకపోతే దూషణ మాటలు చెప్పి మీ యొక్క గౌరవాన్ని సమాజంలో పాడు చేయడం కావచ్చు. Or perhaps you've experienced unemployment for a long period of time. లేకపోతే చాలా కాలం వరకు నిరుద్యోగ సమస్యతో బాధపడడం కావచ్చు. And all of these wilderness experiences can last for days and months, even years, depending on how long it takes us to learn the lessons that God wants to teach us through these divine tests. మనము పాఠాన్ని ఎంత త్వరగా నేర్చుకుంటామనే దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఇలాంటి అనుభవాలు రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. And specifically, God uses these wilderness experiences to, number one, humble us and show us how dependent we really are on him. మనం ఇటువంటి అనుభవాన్ని దేవుడు ఎందుకు మనకు అనుమతిస్తాడంటే, మొట్టమొదటిగా మనము తగ్గించుకొని దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలని. And he uses them to expose the idols of our hearts, the things that we worship in place of him. రెండవదిగా మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాల్ని బయటికి తీసుకొచ్చి ఆయన స్థానంలో వేటి మనం పెట్టుకుంటున్నాం అనేటువంటిది మనకు బట్టబయలు చేయడానికి ఇలాంటి అనుభవాలు వాడుకుంటూ ఉంటాడు. Now we're kind of parachuting down into the book of Deuteronomy, so let me give you the background. అకస్మాత్తుగా ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయానికి వెళ్లకుండా దాని గురించి కొంత మీకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. Deuteronomy means second law. ద్వితీయోపదేశకాండము అనంటే రెండవ ఉపదేశం అని అర్థం. God had originally presented his law the first time to the nation of Israel at Mount Sinai. సీనాయి పర్వతం మీద దేవుడు మొట్టమొదటిసారిగా తన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు, ఉపదేశాన్ని ఇచ్చాడు. And this was right after he delivered them miraculously from slavery to Egypt through the leadership of Moses. ఈ సీనాయి దగ్గర ఇచ్చిందేమో వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన వెంటనే ఇవ్వడం జరిగింది. And then from Mount Sinai, God led them to Kadesh Barnea, which is on the southwest edge of the land of Canaan. ఆ తర్వాత అక్కడ నుంచి కాదేశు బర్నే అనేటువంటి స్థలానికి వారిని తీసుకొచ్చాడు. And that's when they sent 12 spies in to examine the land. అక్కడే 12 మంది గూఢచారులను ఆ యొక్క భూమిని చూడడానికి పంపించడం అనేది మనం చూస్తాం. And you may remember when the spies returned, Joshua and Caleb gave a positive report and were both convinced that God would help them conquer the Canaanites and settle in the promised land. మనకు తెలుసు ఆ గూఢచారులు తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని కాలేబు, యెహోషువాలు దానికి సానుకూలంగా స్పందించి దేవుడు అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆ భూమిని స్వాతంత్రించుకోవడానికి సహాయం చేస్తాడు అని నమ్మికతో ఉన్నారు. But the other 10 spies gave a negative report and convinced their countrymen that they were no match for the Canaanites. ఆ మిగిలినటువంటి 10 మంది గూఢచారులు వాళ్ళు ఏం చెప్పారు అంటే, అక్కడ ఉన్నటువంటి కానానీయులకు మనం ఏమాత్రం కూడా సరితూగలేము, వారి ఎదురు మనం మిడతల్లాగా ఉన్నాము, అని చచ్చిపోతాం అని చెప్పారు. And so the Israelites began to grumble and complain against Moses and Aaron. They attempted to kill them and appoint a new leader to lead them back to Egypt. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఏం చేశారు అంటే, అహరోను మోషేను చంపేసి అక్కడ నుంచి ఒక తిరుగుబాటు తీసుకొని వచ్చి తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. So God punished their sinful unbelief by barring them from entering the promised land.
అటువంటి పాపయుక్తమైనటువంటి వారి యొక్క ఆ అవిశ్వాసాన్ని దేవుడు శిక్షించడం జరిగింది. వారు వాగ్దాన దేశానికి వారు ప్రవేశించలేకపోయారు. And he made them wander around in the wilderness for 40 years until that entire generation died off. అందుకని దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో వాళ్ళు సంచరించేలా చేశాడు. ఈలోపు అనేక మంది అరణ్యంలోనే రాలిపోయారు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి. And so by the time Moses wrote Deuteronomy, about 40 years had passed. ఈ ద్వితీయోపదేశ కాండము రాసే సమయానికి 40 సంవత్సరాలు అయిపోయిందన్నమాట అరణ్యంలో. And once again Moses led the nation to the edge of the promised land. మరలా మోషే ఆ వాగ్దాన భూమి యొక్క అంచుల దాకా మరలా వచ్చారు రెండోసారి. And now he stood there with all the children and the grandchildren of those who had died off in the wilderness in the last 40 years. ఈ ప్రాంతంలో వాళ్ళు ఎవరితో ఉన్నారు అని అంటే ఎవరైతే అరణ్యంలో రాలిపోయారో అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళ యొక్క పిల్లలు వారి యొక్క మనవాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు వారితో పాటు. And he recounted Israel's history after the Exodus, which all of them knew far too well, because many of them were somewhere between a toddler and a teenager when their parents rebelled against the Lord. వారందరూ చిన్నపిల్లలు యవనస్తులు కాబట్టి వారి యొక్క పితరులందరూ చనిపోయారు కాబట్టి వారికి తెలియనటువంటి ఆ చరిత్ర అంతా కూడా ఇశ్రాయేల్ని ఏ విధంగా అరణ్యంలో నడిపించారనేటువంటి చరిత్ర అంతటిని కూడా మరొకసారి వాళ్ళకి తెలియజేయడానికి మోషే ఇష్టపడుతున్నాడు. And so they themselves had spent most of their lives trudging around in the blistering heat and the blowing sand of the Sinai Peninsula within walking distance of the promised land. వారందరూ కూడా ఏంటంటే ఆ సీనాయి పర్వతం యొక్క ఆ వేడిమిలో వాళ్ళు తిరుగుతూ ఉండవలసి వచ్చింది. చాలా దగ్గరగా వాళ్ళు వాగ్దాన దేశానికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా సంచరించవలసి వచ్చింది. And so Moses' main goal here in Deuteronomy was to remind them of how God took care of them during the 40 years they wandered in the wilderness. ఈ ద్వితీయ దేశకాండంలో మోషే చేయాలనుకుంటున్న విషయం ఏంటి అని అంటే ఈ 40 ఏళ్ళు దేవుడు వారిని ఏ విధంగా కాపుదల చేశాడు, ఏ విధంగా నడిపించాడని వాళ్ళకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. And to repeat to them the law that God had originally given their parents and grandparents at Mount Sinai. అంత మాత్రమే కాకుండా దేవుడు వారి యొక్క పితరులకు ఇచ్చినటువంటి అంటే వారి యొక్క పేరెంట్స్కి వారి యొక్క తల్లిదండ్రులకి వారి యొక్క తాత ముత్తాతలకు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం కూడా ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. Moses knew that he wasn't going to be able to go into the promised land. మోషే కూడా తెలుసు ఆయన కూడా ఆ వాగ్దాన భూమికి వెళ్ళలేకపోతున్నాడు. He had been disobedient and instead of speaking to the rock, he struck the rock like God had commanded him to speak to the rock, and instead he struck the rock, and God said as a result you can't go into the promised land. మోషే అక్కడ ఉన్నటువంటి ఆ రాతిని దాంతో మాట్లాడమంటే ఆ రాతిని కొట్టాడు కాబట్టి దేవునికి అవిధేయుడు అయ్యాడు కాబట్టి ఆయన కూడా వాగ్దాన భూమికి వెళ్ళట్లేదన్న సంగతి మోషేకి బాగా తెలుసు. And so this was the end of the road for Moses. కాబట్టి మోషేకి కూడా ఇదే ఆఖరి సమయము అని మోషేకి తెలుసు. And so Deuteronomy was his farewell address to prepare this new generation of Israelites to enter the promised land without him. కాబట్టి ద్వితీయోపదేశ కాండము ఈ మోషేకి యొక్క ఇచ్చేటువంటి ఒక వీడ్కోలు అని మనం అనుకోవచ్చు అన్నమాట. And so he passed on all the things that he considered most important. కాబట్టి ఏదైతే బాగా ప్రాముఖ్యమైన అనుకున్నాడో వాటిని మరొకసారి వాళ్ళకి జ్ఞాపకం చేసి ఆ వాగ్దాన భూమిలోకి వారిని పంపించాలనుకుంటున్నాడు. And I think his main concern was when they were no longer living in the temporary tents but fine houses, and when they were no longer eating manna but milk and honey, it would be very easy for them to be forgetful and then to be unfaithful. మోషేకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి భయం ఏంటి అని అంటే వారు అరణ్యంలో మన్నాను తినట్లేదు, వారికి కావాల్సినటువంటి ఆ పాలు తేనెలు వారు తినబోతా ఉన్నారు, వారికి మీదట డేరాల్లో ఉండట్లేదు కానీ మంచి ఆ బంగళాల్లో మంచి గృహాల వాళ్ళు ఉండబోతున్నారు. ఆ సుఖానుభవంలో వెళ్ళిన తర్వాత దేవునికి వాళ్ళు వెన్నుచూపుతారేమో, దేవునికి అవిధేయులు అవుతారేమో అనేటువంటిది మోషే యొక్క ముఖ్యమైన భయం. And that's why here in Deuteronomy chapter 8 he kept calling them to remember and not forget. అందుకనే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి, మీరు మర్చిపోవద్దు అనే విధంగా మోషే మాట్లాడుతూ ఉంటాడు. Verse 2, 2వ వచనం, verse 11, 11వ వచనం, verse 14, 14వ వచనం, verse 18, 18వ వచనం, verse 19. 19వ వచనం. He mentions the word remember or don't forget. అక్కడ ఈ వచనాలన్నిటిలో కూడా
మీరు మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోండి అనేటువంటి మాటలు మాట్లాడటం మనం చూస్తాం. But I want to focus primarily on verse 2. అయితే మనం రెండవ వచనం మీద మనం ధ్యానిద్దాం. And if you could read verse 2 one more time. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొంటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. I think this verse helps us maintain a proper perspective whenever we find ourselves in a wilderness experience. ఈ ఒక్క వచనము మనము అరణ్యము అనుభవాల గుండా వెళ్తా ఉన్నప్పుడు మన ఏ దృష్టికోణాన్ని, ఏ దృక్పథాన్ని ఉంచుకోవాలనేది మనకు నేర్పిస్తుంది. And again, the primary thing that God wants to do in times of wilderness experiences for us, he wants to humble us, and he also wants to expose what's in our hearts. ఇందాక చెప్పుకున్నట్లుగా ఇటువంటి అనుభవాలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే మనల్ని తగ్గించి ఆయన మీద ఆధారపడేలా చేయడానికి, అలాగని రెండవది మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలని బయటికి తేయడానికి. So let's talk first of all about humility, and then we're going to talk about idolatry. కాబట్టి రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి తగ్గింపు స్వభావం గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత విగ్రహారాధన గురించి మాట్లాడుకుందాం. And notice verse 2, he says, "You shall remember all the way which the Lord your God has led you in the wilderness these 40 years, that he might humble you." ఇక్కడ అదే ఈ రెండవ వచనంలో అదే అక్కడ చెప్తా ఉంటాడు అన్నమాట. నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతా జ్ఞాపకము చేసుకొనుము. So to be humble is to have a low estimation of yourself. తగ్గించుకోవడం అని అంటే నీ గురించి నువ్వు తక్కువగా ఆలోచించుకోవడం అని అర్థం. That you don't think too highly of your own importance or your own abilities or your own achievements. నీ సొంత సామర్థ్యాన్ని గురించి, నీ సొంత జీవితాన్ని గురించి, నీ సొంత నువ్వు సాధించిన విషయాల గురించి ఎక్కువగా మనం ఆలోచించుకోవద్దు. And when we think more highly of ourselves or our abilities or our achievements, we call that being prideful or arrogant or cocky. మన సొంత సాధించినటువంటి విషయాల గురించి, లేకపోతే మన సొంత సామర్థ్యాల గురించి మనకి ఎక్కువగా ఉన్నతంగా అప్పుడైతే మనం ఆలోచించుకుంటామో దాన్నే ఏమంటాం అంటే దాన్నే గర్వపడ్డం అని అంటాం అన్నమాట. And when we find ourselves in the middle of the wilderness, there's absolutely nothing there. అయితే మనము అరణ్య అనుభవాల గుండా వెళ్తా ఉన్నప్పుడు అక్కడ దీనికి ఆస్కారమే లేదు. ఇంకా there's no food, there's no water, there's no shade, there's no stores. అక్కడ ఆహారం ఉండదు, అక్కడ నీళ్లు ఉండవు, మనకు కావాల్సినవి ఉండవు, ఇక్కడ వైభవాలు ఏమి కూడా ఉండవు. There's nothing but sun and sand and rocks and snakes and scorpions. అక్కడ ఏముంటాయంటే తేళ్లు, ఇసుక, బండలు ఇవే ఉంటాయి. And so you have to totally rely on God for provision and for protection. కాబట్టి మనకు కావాల్సినటువంటి భద్రత కోసము, మనకు కావాల్సినటువంటి సహాయం కోసము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం తప్ప వేరొక మార్గం అనేది లేదు. And so while the Israelites were wandering the wilderness, there was nothing they could do to help themselves. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు వారికై వారు చేసుకోవడానికి ఏమీ కూడా లేదు. They had no one else to turn to for help but God. అంత మాత్రమే కాదు, సహాయాన్ని అడగడానికి ఇంకా వేరెవ్వరు కూడా లేరు, దేవుడు తప్ప ఇంకెవరు కూడా వారికి లేరు. So God put them in a situation where they had to totally rely on him for everything, especially the bare necessities of life. కాబట్టి దేవుడు వారిని ఎటువంటి పరిస్థితుల్లో పెట్టాడు అని అంటే పూర్తిగా, అంటే ఒక మానవుడి జీవితానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడేటువంటి స్థితిలో వారిని ఉంచాడు. And so the Israelites had no choice but either trust God or die. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి వేరే మార్గం లేదు, వేరే చాయిస్ లేదన్నమాట. వారు దేవుని మీద ఆధారపడాలి, లేకపోతే చచ్చిపోవాలి, అంతే. Look at verses 3 and 4. 3-4 వచనాలు చూద్దాం. You can read those. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్ట పాతకెళ్ళలేదు, నీ కాలు వాయలేదు.
And so there were no stores or no restaurants to buy any kind of food to eat. అక్కడ ఎలాంటి రెస్టారెంట్లు లేవు, హోటల్ లేవు, ఎలాంటి షాపులు లేవు. There was no gas stations to buy snacks and things. అక్కడ మధ్య మధ్యలో షాపులు, పెట్రోల్ బంకులు లాంటి ఏ స్నాక్స్ కొనుక్కోవడానికి మధ్య మధ్యలో ఏమీ కూడా లేవు. There was no retail stores to buy clothes or sandals. అక్కడ బట్టలు కొనుక్కోవడానికి కానీ, చెప్పులు కొనుక్కోవడానికి కానీ, కొత్త బట్టలు కొనుక్కోవడానికి కానీ అక్కడ ఏ షాపులు లేవు. So God dropped these little flakes from the sky every morning and generated drinking water from the rocks. కాబట్టి ఆకాశం నుండి ఈ మన్నాను ఆయన కురిపించాడు, బండ నుంచి వారికి నీళ్ళు ఇచ్చాడు. And he preserved their clothes and their sandals so they never wore thin or got holes for 40 years. రాయబడిన విషయం ఏంటంటే వారి యొక్క బట్టలు పాతకెళ్ళలేదు, వాటిలో ఎటువంటి రంధ్రాలు పడలేదు, వాటి చెప్పులు ఏవి కూడా నలిగిపోలేదని మనకు చూస్తాం. I went to Disney World in Florida with my family for one day and walked around the whole park, and I put holes in my brand new sandals in one day at Disney World. అమెరికాలో ఫ్లోరిడాలో డిస్నీ వరల్డ్కి నా కుటుంబంతో నేను వెళ్ళాను. ఒక రోజంతా తిరిగితే క్రొత్త చెప్పుల్లో కూడా ఏమైంది అంటే రంధ్రాలు పడ్డాయి. God also kept their feet from swelling or getting blisters. దేవుడు వారి పాదములు కూడా వాయనివ్వలేదు అని ఇక్కడ రాయబడింది. And all these things were miraculous acts of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలు. And so as we think about our modern situation with all of our money and modern conveniences to rely on, sometimes we need to be reminded that God is the true source of everything. ఈరోజు మనకి ఆధారపడడానికి రకరకాల వనరులు మనకున్నాయి, రకరకాల షాపులు ఉన్నాయి, రకరకాలవన్నీ ఉన్నాయి ఈ ఆధునిక సమాజంలో. కానీ మనం మర్చిపోకూడనటువంటి విషయం ఏంటి అని అంటే మనకున్నటువంటి ఏకైక ఆధారము దేవుడు మాత్రమే. And so everything we have, everything we've done or can do is a gift from God. మనం చేయగలిగినటువంటి పనులు కావచ్చు, మనకు దొరికే మనకున్నటువంటి వర్ణం ఏవైనా సరే దేవుడిచ్చినటువంటి బహుమానాలని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. And so we must never become proud or take credit for or trust in our ingenuity, our ability or our wealth. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా మనం మర్చిపోకుండా మన సొంత ఆలోచనలను బట్టి, మన సొంత తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. మన సొంత ఆలోచన మన హృదయం మీద మనం అనుకోకూడదు. Notice verse 18. 18వ వచనం ఒకసారి చూద్దాం. That God is the one who enables us to make wealth. Verse 18, yeah. కాగా దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రయాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. So any wealth that you enjoy is as miraculous as manna. కాబట్టి నువ్వు సంపాదించుకునేటువంటి ఏ సంపాదనైనా కావచ్చు, అది ఏ భాగ్యమైనా కావచ్చు, మన్నా ఎంత అద్భుతంగా దేవుడు నీకు ఇస్తా ఉన్నాడో అవన్నీ కూడా ఆ విధంగా దేవుడే ఇస్తున్నాడు అనే సంగతి మర్చిపోకూడదు. And the point that I'm trying to make here is that in times of great blessing, it's easy to forget that everything we have ultimately comes from God. కాబట్టి మనం అత్యంతగా ఆశీర్వదింపబడతా ఉన్నప్పుడు, అన్ని విషయాలు మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడనే సంగతి మనం మర్చిపోవడం చాలా సులువు. Look at Jeremiah 9:23 and 24. యెర్మియా 9వ అధ్యాయము. Jeremiah 9. యెర్మియా గ్రంథము 23 to 24. 9వ అధ్యాయము 23, 24 ఎవరైనా చదువుతారా? యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. భూమి మీద కృప చూపుచు గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని అని సెలవిస్తున్నాడు. So we shouldn't boast about anything regarding us. మన గురించినటువంటి ఏ విషయాన్ని బట్టి కూడా మన అతిశయపడడానికి వీల్లేదు. We must boast in God and God alone. మన అతిశయ కారణము కేవలం దేవుడు మాత్రమే అయి ఉండాలి. And Moses knew what he spoke of when it came to
being humbled by the Lord. దేవుని చేత తగ్గించబడ్డం అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మోషేకి తను ఏం మాట్లాడుతున్నాడో బాగా తెలుసు. You remember when Moses was young, he saw a fellow Israelite being beaten by an Egyptian. మీకు తెలుసు కదా, మోషే ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ తోటి ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తుడి చేత బాధింపబడడం, కొట్టడం తను చూశాడు. And so he took matters into his own hands and he rescued that Israelite and killed the Egyptian. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ యొక్క ఐగుప్తుడిని చంపివేసి ఆ ఇశ్రాయేలుని కాపాడడం మనకు తెలుసు. And so he sought to liberate Israel in his own time and by his own wisdom and by his own might. కాబట్టి ఆయన తన సొంత జ్ఞానంతోటి, తన సొంత సమయంలో, తన సొంత శక్తితోటి ఇశ్రాయేలుని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొద్దామని ప్రయత్నం చేశాడు. And so consequently God sent him into the wilderness for 40 years to humble him and teach him to depend on him. ఆ తర్వాత దేవుడు మోషేను 40 ఏళ్ళు మళ్ళా అరణ్యంలోకి పంపించి ఆయన్ని తగ్గించి ఆయనకు తన మార్గాలను నేర్పించడం మనం చూసాం. It says in Acts 7:22 that when Moses lived in Egypt, he was a man of power in words and in deeds. అపోస్తల కార్యములు 7:22లో మనం చూస్తాము, ఐగుప్తులో మోషే నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన శక్తి ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తి అని మనం చూస్తూ ఉంటాం. But after spending those 40 years in the wilderness as a humble shepherd, he felt completely inadequate to serve God as Israel's deliverer. ఆ 40 ఏళ్ళు ఒక సాధారణమైనటువంటి కాపరిగా అరణ్యంలో నివసించిన తర్వాత మోషేకి అర్థమైన విషయం ఏంటి అనంటే, ఆ ఇశ్రాయేలు బానిసత్వం నుంచి బయటికి తీసుకొని రావడానికి ఆయనకు ఏమాత్రం కూడా సామర్థ్యం లేదన్న సంగతి అర్థమైంది. And that's why I asked God to send Aaron with him to be his spokesman. అందుకనే తనతో కూడా అహరోన్ను కూడా పంపించమని దేవుణ్ణి వేడుకోవడం మనం చూస్తాం. And the result of that time in the wilderness for Moses was that he became the most humble man on earth. ఆ 40 ఏళ్ళు ఆ అరణ్య అనుభవం మోషేకి రావడాన్ని బట్టి ఆయన మనకు తెలిసిన వాళ్ళందరిలో కల్లా అత్యంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడిగా ఆయన మారాడు. And if you're taking notes, you can write down Numbers 12:3. Numbers 12:3. సంఖ్యాకాండము 12:3. Moses, it says Moses was the most humble man on earth. అక్కడ మనం చూసేది ఏంటంటే మోషే భూమి మీద అందరికంటే మిక్కిలి సాత్వికుడు. So, wilderness experiences breed humility. కాబట్టి అరణ్య అనుభవాలు మనలో సాత్వికాన్ని కలిగిస్తాయి. So the question is, how has God humbled you through wilderness experiences that you have faced? నీ కలిగినటువంటి అరణ్య అనుభవాల ద్వారా దేవుడు నిన్ను తగ్గించాడా, సాత్వికత్వంలోకి తీసుకొని వెళ్ళాడా? Or you could ask yourself this way, how is God humbling you through the wilderness experience you're experiencing right now? లేకపోతే ఈ విధంగా మన ప్రశ్న వేసుకోవచ్చు, మనకున్నటువంటి అరణ్య అనుభవాల ద్వారా ఏ విధంగా దేవుడు నన్ను సాత్వికతలోకి తీసుకొని వెళ్తున్నాడు? Are you becoming less self-sufficient? Less self-sufficient? Relying on yourself? మీరు మీ మీద ఆధారపడలేని పరిస్థితిలోకి మీరు వెళ్తున్నారా? Or are you developing and are you developing a greater dependence and reliance on God for his protection and his provision? లేకపోతే మీరు దేవుని మీద, ఆయన ఇచ్చేటువంటి వనరుల మీద, ఆయన ఇచ్చేటువంటి సహాయం మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకుంటున్నారా? So now let's look secondly at idolatry. రెండో పాయింట్కి వద్దాం. అదేంటి అనంటే విగ్రహారాధన. Again, look at verse 2. రెండో వచనం చూద్దాం. You shall remember all the way which the Lord your God has led you in the wilderness these 40 years, that he might humble you, and here it is, testing you to know what was in your heart. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము నిన్ను అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములను జ్ఞాపకము చేసుకొను. So obviously God is omniscient or all-knowing, and all things are open and laid bare before his eyes. దేవుడు సర్వజ్ఞానిగా ఉన్నాడు. తన కళ్ళ ముందు అన్నీ కూడా బాహ్యంగా బహిరంగంగా కనిపిస్తూ ఉంటాయి. He already knew what was in their hearts. ఆయనకు ముందుగానే వారి హృదయంలో అంతరంగాలు ఏమున్నాయో ఆయనకు బాగా తెలుసు.
But he wanted them to know, he wanted them to know what was in their hearts. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ వారి హృదయాల్లో ఏముంది అనేటువంటిది వారికి తెలియాలి. And the only way for that to happen was to put them in the wilderness for a while to see what came out of their mouths and out of their actions and attitudes. ఆ విధంగా చేయాలి అంటే ఒకే మార్గం ఏంటంటే వాళ్ళని అరణ్య అనుభవాలు గుండా తీసుకొని వెళ్ళాలి. అప్పుడు వారి నోట్లోంచి బయటికి ఏమొస్తుంది, వారి యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటిది బయటపడుతుంది. He wanted to see how they'd respond when the pressure was on and there was nothing to drink, there was nothing to eat. ఆయన వారికి క్లిష్ట పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు, వారి మీద ఎంతో తీవ్రమైనటువంటి ఆ పీడన ఉన్నప్పుడు, వారికి తినడానికి ఆహారము నీరు లేనప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తిస్తారనేటువంటిది బయటకు తీసుకొని రావాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. He wanted to see if they were going to get hangry. వారు కోపపడతారేమో అని చెప్పి. Yeah. Hangry. Okay. ఆకలి నుండి వచ్చినటువంటి ఉక్రోషం వారిలో ఏమైనా వస్తుందేమో అని చెప్పి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. So we can think about this in a couple different ways. We can illustrate this in a couple different ways. దీన్ని ఇంకా కొన్ని విధాలుగా మనం విశ్లేషించుకోవచ్చు. When you have a sponge, you really don't know what's in that sponge until you squeeze it. ఒక స్పాంజ్ ముక్క కనుక ఉంటే దానిని ఒత్తితే గానీ అందులో ఏముందో మనకు బయటికి రాదు. And when that sponge gets squeezed, whatever's in that sponge comes out. దాన్ని పూర్తిగా ఒత్తితే తప్ప అందులో ఏముందో పూర్తిగా బయటికి రాదు. Or you could think of a beaker of water with sediment at the bottom. So a beaker, a glass with sediment on the bottom. లేకపోతే మనం ఒక చిన్న గ్లాస్ తీసుకోవచ్చు, ఆ కింద మలినము అంత మట్టి ఉన్నటువంటి ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవచ్చు. And so as you look at that glass of water, it looks like a fresh, clean glass of water. పైన చూస్తా ఉంటే అంతా నీళ్ళంతా కూడా శుభ్రమైన నీళ్ళగా కనిపిస్తాయి. But if you hit that glass and it wobbles, what happens? దాన్ని కొంచెం కదిలిస్తే అప్పుడు ఏమవుతుంది? All that sediment starts to come up and you start to see all the things that wasn't as clean, fresh water as you thought it was. అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్నటువంటి మట్టంతా పైకి వస్తుంది. మనం అనుకున్నట్లుగా అది శుభ్రమైన నీళ్ళు కాదన్న సంగతి బయటపడతా ఉంది. So at various times in our life, God squeezes us like a sponge. సో కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనల్ని ఒక స్పాంజ్ ముక్కని పిండినట్లుగా పిండుతూ ఉంటాడు. Or he knocks the beaker to see, so we can see what's going to come up in our lives. లేకపోతే ఆ నీళ్ళ గ్లాసును కదిలించినట్లుగా మనల్ని కొడుతూ ఉంటాడు. And it's far more revealing to us than it is for him. కాబట్టి అది ఆయన ఏదో తెలుసుకోవాలని కాదు, మనకు మనం ఏంటో అర్థం అవ్వాలని. So the point is this: when life is good and there's not much pressure being exerted on us, it's easy to assume that we're godly and we're mature. ఎందుకంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఎటువంటి అనుభవాలు లేనప్పుడు మనం చాలా మంచివారము, దేవునిలో మంచిగా ఎదుగుతున్నాము, దేవునిలో చాలా పరిపక్వత చెందిన వారమని మనకు మనే భ్రమలో ఉండడానికి చాలా అవకాశం ఉంది. But when life gets hard and there's lots of pressure put on us, that's really the true test of who we really are and where we're at in our relationship with the Lord. సో ఇటువంటి అరణ్య అనుభవాలు, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు మనం ఎవరు అనేటువంటిది మనకు తెలుస్తుంది. And so God uses difficult times to expose the idols in our hearts. కాబట్టి ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని దేవుడు ఉపయోగించుకొని మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు ఏంటో బయటికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. And by idols of our hearts, I mean all the things that we worship besides God. మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు అని అంటే దేవునికి బదులుగా మనం తెచ్చిపెట్టుకున్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు ఏదైనా కావచ్చు. You could liken our heart to the mission control center of our lives. మన హృదయం అనేటువంటిది మన జీవితానికి ఒక కంట్రోల్ సెంటర్ లాంటిది. Our heart controls and creates and controls all of our thoughts and our desires and our motives. మన హృదయంలో నుంచే భావోద్వేగాలు వస్తాయి. మన హృదయంలో నుంచే మన చిత్తంలో మనం చేసేటువంటి నిర్ణయాలు వస్తాయి, మన యొక్క ప్రణాళికలు వస్తాయి, అన్నీ మన హృదయంలో నుంచి వస్తాయి. Sinful words and sinful actions and sinful attitudes really flow out of our hearts. పాపభూయిష్టమైనటువంటి ఆలోచనలు కావచ్చు, ఆ పాపముతో నింపడినటువంటి క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటివి. So the real issue is not what's happening on the outside, but what's happening on the inside.
కాబట్టి అసలు సమస్య ఏంటంటే బయట జరుగుతున్న విషయాలు అసలు సమస్యలు కాదు, లోపలే అసలు సమస్య ఉంది. And sin is what we do when our hearts are not satisfied with God. కాబట్టి మన హృదయము దేవుని చేత తృప్తి పడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం పాపాన్ని బయటకి చేస్తూ ఉంటాం. And so whenever we sin, we have turned away from worshiping God and trusting Him and finding satisfaction in Him. కాబట్టి మనం పాపం చేసిన ప్రతిసారి మనలో ఏం జరుగుతుంది అని అంటే మన హృదయము దేవునిలో తృప్తిని వెతుక్కోకుండా ఆ పాపములో తృప్తిని వెతుక్కుంటుందని అర్థం. And we begin to seek pleasure and comfort or refuge in someone or something other than God. దేవుడు కాకుండా ఇంకా దేనిలో అయినా సరే మనకు కావాల్సినటువంటి భద్రతని, మనకు కావాల్సినటువంటి తృప్తిని, సంతోషాన్ని మనం వెతుక్కుంటున్నాము అంటే అదే విగ్రహారాధన. And so let me give you a definition of idolatry. కాబట్టి విగ్రహారాధన అంటే ఏంటి నిర్వచనాన్ని నేను చెప్దాం అనుకుంటున్నాను. Idolatry is worshiping or trusting in or seeking satisfaction in anyone or anything besides God. విగ్రహారాధన అంటే దేవుడు కాకుండా ఇంకా దేన్నైనా సరే మనం ఆరాధించినా, దాని మీద మనం ఆధారపడినా, దానికోసం మనం తప్పిస్తూ ఉన్నా, లేకపోతే వాటిలో మనము తృప్తి పొందుదామని చూస్తూ ఉన్నా అదే విగ్రహం. Look at Ezekiel 14 verses 1 through 8. యెహెజ్కేలు గ్రంథము 14 1 నుంచి 8 వచనాలు. So if you could read that. Yes. Ezekiel 14 1 through 8. యెహెజ్కేలు 14 1 నుంచి 8 వచనాలు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున Ezekiel 14 1 through 8. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్ద వచ్చు ఇశ్రాయేలు అందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచునట్లు యెహోవా నాకు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలీలలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవా నాకు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. So God raised up the prophet Ezekiel to confront the idolatry of the nation of Israel. కాబట్టి దేవుడు యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను లేవనెత్తి ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి విగ్రహారాధనని పారదోలడానికి ప్రయత్నం చేస్తున్నాడు. The nation of Israel had began to worship Baal. ఇశ్రాయేల్ ప్రజలు బయలు దేవతను పూజించడం ప్రారంభించారు. And made idols of Baal all over the place. వారి ఇళ్లల్లోనూ ప్రతి చోట కూడా బయలు దేవత విగ్రహాలు పెట్టుకోవడం ప్రారంభించారు. They also worshiped these things called Asherah poles that they had put up on the hills.
వారు ఆ ఉన్నత స్థలాల్లో ఈ విగ్రహాలను పెట్టుకొని పూజించడం ప్రారంభించారు. But did you notice when we read Ezekiel 14 that that's not what Ezekiel pointed to when it came to idolatry? ఇవన్నీ భౌతికంగా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఎజెకీలు ప్రస్తావిస్తుంది ఆ భౌతికమైన విగ్రహాల గురించి కాదు. He didn't confront the idols up on the hill or the idols in the temples. వారి గుళ్ళల్లో వారి ఇళ్లలో వారి యొక్క ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి ఆ భౌతికమైన విగ్రహాల గురించి మాట్లాడలేదు ఇక్కడ. He confronted the idols in their hearts. ఎజెకీలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే వారి హృదయంలో ఉన్నటువంటి విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. And the reason why there was idols on the hills is because there was idols in their hearts. అసలు ఆ ఉన్నతమైన స్థలాల్లో ఆ విగ్రహాలు ఎందుకు ఉన్నాయనంటే వారి హృదయంలో విగ్రహం ఉంది కాబట్టి వారు బయట కూడా విగ్రహాలు పెట్టుకుంటున్నారు. And because the reason why there's idols in temples all over India is because there's idols in people's hearts. భారతదేశంలో కూడా ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు కనిపిస్తున్నాయి అనంటే దానికి కారణం ఏంటి అనంటే మనుషుల హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి. The question is, what are the idols of your heart? ప్రశ్న ఏంటి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహం ఏంటి? And so to help you discern what might be some idols in your own heart, let me ask you some questions. మన హృదయంలో మీ హృదయాల్లో ఏ విగ్రహాలు ఉన్నాయో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. What wakes you up and keeps you going? పొద్దున్నే మీరు దేనికోసం లెగుస్తున్నారు, దేనికోసం బ్రతుకుదాం అనుకుంటున్నారు పొద్దున్న లేవగానే? What do you want or wish for most in life? మీ జీవితంలో దేనికోసం మీరు ఆశపడతా ఉన్నారు అన్నిటికంటే? What do you spend most of your time doing? మీ సమయం అత్యంతంగా ఎక్కువగా దేనికోసం మీరు ఉపయోగిస్తున్నారు? What do you think about the most? ఎక్కువ దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? What do you talk about the most? దేని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు? What gets you most excited? మీకు ఆ ఉత్సాహాన్ని కలుగు చేసేది కానీ లేకపోతే మీకు ఆతృతను కలుగు చేసేటువంటి విషయం ఏంటి బాగా? What gets you down the most? మిమ్మల్ని బాగా కృంగదీసేటువంటి విషయం ఏంటి? What makes one day good and one day bad for you? మీ జీవితంలో ఒక దినాన్ని పాడు చేసే విషయం ఏంటి, ఒక దినాన్ని మంచి రోజు అని అనిపించేటువంటి విషయం ఏంటి? What would you change in your life if you could? నీ జీవితంలో మార్చుకోవడానికి నీకు ఇంకొక అవకాశం దొరికితే నీ దేన్ని మార్చుకోవడానికి ఇష్టపడతావు? Or maybe just ask this question. If I had fill in the blank, then I would be happy. లేకపోతే ఈ విధంగా మనం ఆలోచించేద్దాం. నాకు ఇదిగో పలానిది ఉంటే నేను సంతోషంగా ఉంటానని దేని గురించి అయినా నీకు ఆలోచన ఉందా? I think the answers to those questions should expose the things that we crave and desire most. ఈ ప్రశ్నలకి సమాధానాలు గనక మనం వెతుక్కుంటే మన హృదయంలో దేని గురించి మనం ఎక్కువగా దేని గురించి ఆశపడతాం, తృష్ణంగా ఉన్నామని మనకు అర్థమైపోతుంది. And I believe that God uses wilderness experiences to expose all the things that we worship other than Him. కాబట్టి ఈ అరణ్య అనుభవాల ద్వారా ఈ విధంగా మన హృదయంలో ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని దేనికి ఇచ్చామనేటువంటిది బట్టబయలు చేయడానికి ఈ అరణ్య అనుభవాలు దేవుడు వాడుకుంటాడు. One of the wilderness experiences that God ordained for my life was our oldest son walking away from Him. నాకున్నటువంటి అరణ్య అనుభవం దేవుడు అనుమతించినటువంటి అరణ్య అనుభవం ఏంటి అని అంటే మా యొక్క పెద్ద కుమారుడు దేవుని నుంచి దూరం అయిపోవడం. And when he came of age and he had graduated from high school and he wanted to move out on his own. ఆయన హై స్కూల్ చదువులు ముగించుకొని ఆయన సొంతగా జీవితాన్ని ప్రారంభిద్దామని ప్రయత్నం చేశాడు. And it's as if he wanted to live the life of Solomon and the book of Ecclesiastes. సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాసిన విధంగా బ్రతకాలని ఇష్టపడ్డాడు. And so he walked away from God and he walked away from the church. కాబట్టి దేవుని నుంచి సంఘం నుంచి దూరం అయిపోసాగాడు. And he was experimenting with all the things that the world has to offer, exploring, looking for satisfaction and happiness. లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు జోలికి వెళ్తూ ఎక్కడ తనకు తృప్తి దొరుకుద్దని వెతుకుతూ ఉండసాగాడు. And it broke my heart and it broke my wife's heart to watch him drift away from the Lord and live a life of sin. కాబట్టి నా హృదయము నా భార్య యొక్క హృదయము పగిలిపోయిందనమాట. ఆ విధంగా ఆ వ్యక్తి పాపానికి ఆకర్షితుడై వెళ్ళిపోవడం వల్ల. And so our one prayer for him the whole time was that God would be merciful to him
and help him find out very quickly that there was nothing in this world that would ever satisfy his heart but Jesus Christ. మేము చేసినటువంటి ఒక ప్రార్థన ఏంటి అని అంటే ఆ వ్యక్తి లోకమంతా తిరిగినప్పటికీ కూడా చాలా త్వరగా అతి త్వరలోనే యేసుక్రీస్తు తప్ప ఏది కూడా తన హృదయానికి తృప్తినివ్వదని ఆ వ్యక్తి తెలుసుకొని తిరిగి రావాలని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. And one of the things we were most grateful for, that while he walked away from Christ and he left our church, he didn't cut off his relationship with us. ఈ విధంగా సంఘానికి దేవునికి దూరం అయిపోతున్నప్పుడు కూడా మాతో అయితే సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అందుని బట్టి దేవుణ్ణి మేము స్తుతిస్తా ఉన్నాం. And so we would maintain a relationship, and I would take him out to dinner and try to just love him and care for him and let him know how much we loved him and we were praying for him. కాబట్టి ఆ రోజుల్లో మేము ఏం చేస్తూ ఉండేవాళ్ళం అంటే తనని హోటల్కి తీసుకొని వెళ్ళడం, లంచ్కి డిన్నర్కి తీసుకొని వెళ్ళడం, తనతోటి మాట్లాడి సంభాషించి దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. And one night I took him out to get cheeseburgers, because that's what I like, cheeseburgers. I took him out to dinner to have some cheeseburgers. ఒక రోజు వారిని బయటికి తీసుకెళ్ళి అక్కడ చీజ్ బర్గర్స్ని తినడానికి తీసుకొని వెళ్ళాం. And I asked him this question. ఈ ప్రశ్న అడిగాను ఆయన్ని. I just had to know the answer to this question. నాకు ఈ ప్రశ్నకు ఉత్తరం కావాలి అని అడిగాను. I said, "Son, is there anything that I've done or not done that has made Jesus Christ distasteful to you?" నా కుమారుడా, నీవు యేసుక్రీస్తుని ఇంతగా ద్వేషించడానికి లేదా యేసుక్రీస్తులో ఉన్నటువంటి రుచిని నువ్వు ఎరగకపోవడానికి నేను అన్నటువంటి మాట కానీ నా ప్రవర్తన కానీ నేను చేసిన ఏదైనా పని కానీ కారణమేనా అని అడిగాను. And I was on one hand very grateful for his answer. ఒక రకంగా నేను తను ఇచ్చినటువంటి జవాబుని బట్టి చాలా సంతోషంగా ఉన్నాను. He said, "Dad, this is not about you." ఆయన అన్నాడు, ఇది నీ గురించి కాదు అన్నాడు. He said, "This is my decision." అది నిన్ను బట్టి కాదు, ఇది నా నిర్ణయమే. But then I said this to him. అప్పుడు నేను ఈ మాట చెప్పాను. I said, "Son, just so you know, it's not just about you, it's also about me." అప్పుడు నేను అన్నాను, ఇది నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, ఇది నా విషయం కూడా అని నేను అన్నాను. And God is using your rebellion against him to expose idols in my heart. నేను ఆయనతో అన్నాను, నీ యొక్క తిరుగుబాటును ఉపయోగించుకొని నా హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలని బట్టబయలు చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు, నాలో పనిచేస్తున్నాడు అని నేను చెప్పాను. And there were two main idols that God exposed in my heart through this wilderness experience of our son walking away from him. ఈ అరణ్య అనుభవాల ద్వారా మా కుమారుడు దేవునికి దూరం అయిపోయేటువంటి అరణ్య అనుభవం ద్వారా రెండు విధాలైనటువంటి విగ్రహాలు నా హృదయంలో దేవుడు చూపించాడు. Number one is the idol of control. ఒకటి ఏంటంటే ఆధిపత్యం చలాయించాలనేటువంటి ఒక విగ్రహం. And I realized that I thought I was in control of my son. నేనేమనుకున్నానంటే నా కుమారుడి మీద నాకు పూర్తి ఆధిపత్యం ఉందని నేను అనుకున్నాను. And all of us as parents have this illusion that we are in control of our kids when they're little. మనందరం కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము, చిన్న బిడ్డలు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము వారి మీద పూర్తి ఆధిపత్యం మనకు ఉందని మనం భ్రమలో ఉంటుంటాం. And because we tell them when to wake up and when to go to bed and what to wear and what to eat, we get this impression that we're actually in control of our kids' lives. ఏదో వాళ్ళు ఏం తినాలి, ఏం ధరించాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలని చెప్పినంత మాత్రాన మనం పూర్తిగా వాళ్ళ జీవితం మీద మనకు ఆధిపత్యం ఉందని మనం భ్రమపడుతుంటాం. But I had to come to grips with the fact that I wasn't in control of my son's life. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే నా కుమారుడి జీవితం మీద నాకు ఎటువంటి ఆధిపత్యము లేదు. God was sovereign over my son. దేవుడే నా కుమారుడి మీద అధిపతి అయి ఉన్నాడు. దేవుడే మా కుమారుడి మీద సార్వభౌముడై ఉన్నాడు. And I remember God in his goodness gave me a weekly reminder of this. He gave me a weekly reminder that that he's sovereign. దేవుడు ఆయన సార్వభౌముడని దేవుడు నాకు ఈ విధంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. There was a man who is now in heaven who used to sit in our church kind of right over there. ఒక సహోదరుడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన మరణించి దేవునితో ఉన్నాడు. ఆయన కూర్చుంటా ఉండేవాడు మా సంఘంలో. And he came to Christ later in life.
ఆయన ప్రభు దగ్గరికి చాలా ముసలి వయసులో వచ్చాడు. And he and his wife and their 3 boys lived right around the corner from our house when the boys were growing up. వారు వారి పిల్లలు తన సతిమణి వారందరూ కూడా మా వీధి చివరనే ఉండేవాళ్ళు. And they were the town hellions. They were the troublemakers of the town. వారు ఆ నగరం అంతట్లో కల్లా చాలా అంటే పేచీల మారి వారుగా ఉండేవాళ్ళు. And God in his mercy saved 2 of those 3 sons. ఆ ముగ్గురు బిడ్డల్లో ఇద్దరిని దేవుడు రక్షించుకున్నాడు. And they both ended up coming to our church, and we had the privilege of discipling them. ఆ ఇద్దరు బిడ్డలు కూడా మా సంఘానికి రావడం ప్రారంభించారు. వారిని మేము ప్రభు శిక్షణలో నడిపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. And both of them felt called by God to go into full-time ministry, and so we encouraged them to go to the master's seminary. ఆ ఇద్దరు కూడా సంపూర్ణమైనటువంటి సేవకు వారు సమర్పణ చేసుకున్నారు కాబట్టి మాస్టర్స్ సెమినరీలో వారిని చేర్పించడం జరిగింది. And both of those 2 boys are pastors today. ఈ రోజు ఆ ఇద్దరు బిడ్డలు కూడా దేవుని సేవకులుగా ఉన్నారు, సంఘ కాపరులుగా ఉన్నారు. But their dad came to our church until he died. అయితే వారి తండ్రి మా చర్చికే వస్తా ఉన్నాడు, మరణించిందాక మా చర్చికే వస్తా ఉన్నాడు. And when those boys were being raised, he was not a believer. వీరి విధంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన విశ్వాసి కాదు. He was an alcoholic. ఆయన ఒక తాగుబోతుగా ఉన్నాడు. He divorced his wife. తన భార్యకి విడాకులు ఇచ్చేశాడు. And he even spent time in a mental institution. ఆయన ఒక మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. And I would see him every Sunday and I would say, Lord, that doesn't make any sense. ప్రతి ఆదివారం ఆయన చూసినప్పుడల్లా ప్రభా ఎందుకు ఇలా సంభవిస్తుందని నన్ను ప్రశ్నించుకుంటా ఉన్నాను. I'm a godly a man and I've been faithful to my wife, and I'm not an alcoholic, and I never was in a mental institution, and yet his sons become pastors, and my son walked away from you. ఆయన చూసినప్పుడల్లా ప్రభా నేను అతనిలాగా తాగుబోతుని కాదు, అతనిలాగా మెంటల్ హాస్పిటల్లో చేరిన వాడిని కాదు, ఆ భార్యని విడిచిపెట్టిన వాడిని కాదు, అయినా సరే తన ఇద్దరు కుమారులు సేవలో ఉన్నారు, నా కుమారుడు ఏమో దేవునికి దూరం అయిపోతున్నాడని బాధపడతా ఉండేవాడు. And what used to confuse me ultimately ended up comforting me. It used to confuse me, but now it comforts me. ఆయన చూసినప్పుడల్లా నాకు అటువంటి సందేహాలు వస్తూ ఉండేది, కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి అని అంటే ఆయనే నాకు గొప్ప ఆదరణగా మారాడు. Because it was God's way of reminding me every week, a weekly reminder that Ken, it's not about what a parent does or doesn't do. Ultimately, I'm in control. I'm sovereign over the salvation of children. ప్రతి వారము కూడా ఆయన చూసినప్పుడల్లా నాకు జ్ఞాపకం వచ్చేటువంటి విషయం ఏంటి అని అంటే నేను ఏం చేశాను ఏం చేయలేదనే దాని మీద ఆధారపడలేదు, కానీ దేవుడే నా మన కుమారుల యొక్క జీవితాల మీద అధిపతి సార్వభౌముడు అనే సంగతి నాకు ప్రతి వారం జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వ్యక్తి. So parents, remember, you might be able to change their diapers, but you can't change their hearts. తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారి చిన్నతనంలో వారి డైపర్లు మీరు మార్చి ఉండొచ్చు, బట్టలు మార్చి ఉండొచ్చు, స్నానాలు చేయించి ఉండొచ్చు, కానీ వారి హృదయాన్ని మీరు మార్చలేరు. Only God can do that. దేవుడు మాత్రమే ఆ పని చేయగలరు. So the idol of control God dealt with in my life. కాబట్టి ఆధిపత్యం అనేటువంటి ఆ విగ్రహాన్ని దేవుడు నా జీవితంలో చూపించాడు. The other idol that God used my sons walking away from him to expose was the idol of respect. ఇంకొక విగ్రహం ఏంటి అని అంటే గౌరవాన్ని కోరుకునేటువంటి విగ్రహము నా హృదయంలోంచి దేవుడు చూపించాడు. And I didn't realize how much I wanted and craved people's respect. నేను ఎంతగా మనుషుల దగ్గర నుంచి మెప్పును కోరుకుంటాను అనేటువంటి ఆ స్వభావం అప్పుడు దాకా నాకు తెలియదు. I wanted to view myself and think of myself as a good dad. నన్ను అందరూ కూడా మంచి తండ్రిని మెచ్చుకోవాలనేటువంటి తీవ్రమైన కోరిక నా హృదయంలో ఉంది. I wanted other people to look at me and consider me to be a good father. అందరూ నా వైపు చూసి ఈయన ఒక ఆదర్శవంతమైన తండ్రి అని చెప్పి నా గురించి అనుకోవాలని నాకు కోరిక. And so what does a good father look like? మరి ఆదర్శవంతమైనటువంటి ఒక మంచి తండ్రి ఎలా ఉంటాడు? All of his kids love Jesus and are serving Christ. ఆదర్శవంతమైన తండ్రి అంటే తన బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తుని ప్రేమించి యేసుక్రీస్తు సేవలో ఉండాలి. And so when one of your kids walks away from the Lord, it makes you look bad and feel bad. కాబట్టి మన కుమారుడు దేవుడి నుంచి దూరం అయిపోతా ఉన్నాడు అని అంటే అది మన
మనకు మెప్పు నుంచి మనుషుల నుంచి మెప్పు నుంచి మనల్ని దూరం చేస్తాం. And God had to remind me that he didn't create my son for my glory but for his glory. దేవుడు నాకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటి అంటే నా కుమారుణ్ణి ఆయన నాకు అనుగ్రహించింది నాకు మహిమ కలగడానికి కాదు కానీ ఆయనకే మహిమ కలగడానికి. And that I don't need to try to impress everyone else in the church about what a great parent I am. కాబట్టి నేను ఎంత గొప్ప తండ్రిని అనేటువంటి మెప్పు పొందుకోవడానికి నేను ప్రయాసపడాల్సిన అవసరం లేదు. God reminded me that all he asks of us as parents is that we be parents who are pleasing to him. దేవుడు నాకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటి అని అంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసింది ఏంటి అని అంటే ఆయన మెచ్చుకునేటువంటి ఆయన మెప్పును పొందుకునే తల్లిదండ్రులుగా మనం ఉంటే చాలు, మనుషుల మెప్పు అవసరం లేదు. And I think parents put a lot of pressure on themselves to lead their kids to Christ. చాలా మంది తల్లిదండ్రులు ఎంతో తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు వారి పిల్లలు దేవునిలోకి తీసుకొని రావాలని. And this may sound shocking to you, but I need to tell you this. ఇది మీకు చాలా షాకింగ్గా ఉండొచ్చు, మీకు ఊహించిన మాటగా ఉండొచ్చు, కానీ నేను చెప్పదలుచుకుంటున్నాను. The goal of parenting is not to lead your kids to Christ. తల్లిదండ్రులుగా మీరు ఉన్నారు అని అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మీ పిల్లల్ని దేవునిలోకి తీసుకొని రావడం మీ ఉద్దేశం కాదు. The goal of parenting is to be a parent who's pleasing to the Lord. తల్లిదండ్రుల యొక్క పర్పస్, తల్లిదండ్రుల యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అని అంటే and to trust God to save your kids in his way and in his time or not at all. తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మనకు ఉండాల్సిన లక్ష్యం ఏంటి అని అంటే ఏదో ఒకటి చేసి మన పిల్లల్ని దేవుడు నమ్ముకునేలాగా చేయాలనేది మన లక్ష్యంగా ఉండకూడదు, కానీ దేవుడు మెచ్చేటువంటి తల్లిదండ్రులుగా ఉండి దేవుని మహింపరిచేగా ఉండడమే మన లక్ష్యమై ఉండాలి. I'm thankful that I can tell you by the grace of God our son has come home. దేవుని దయ వల్ల మా కుమారుడు Yeah. మళ్ళా తిరిగి వచ్చేసాడు. He's come back to the Lord. ఆయన దేవునిలోకి మళ్ళా తిరిగి వచ్చేసాడు. And he's plugged back into the church. ఆయన సంఘంలో మళ్ళా చేర్చబడ్డాడు. But God in his goodness and grace used all that to give me the opportunity to do an honest self-examination and to address idols that I didn't even know were in my heart. కానీ దేవుడు ఆ అనుభవాన్ని నా హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను బయటికి తీసుకురావడానికి, ఏవైతే విగ్రహాలు ఉన్న సంగతి కూడా నాకు తెలియదో వాటిని బయటికి తీసుకుని నాకు చూపించడానికి దేవుడు వాడుకున్నాడు. So if you find yourself in a wilderness experience, whatever it might be, కాబట్టి మీరు కూడా ఒకవేళ ఇటువంటి అరణ్య అనుభవాల్లో ఉంటే అది ఏదైనా కావచ్చు, you need to ask yourself, God, what do you want me to see about myself through this trial? మీరు ఏం అడగాలి అని అంటే, ప్రభువా ఈ అనుభవం గుండా నా హృదయంలో ఉన్న ఏ విగ్రహాన్ని నాకు చూపించదలుచుకున్నావు అని అడగాలి. Ask God to expose the idols of your heart so you can repent of them. ప్రభువా నా హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు ఏంటో నాకు చూపించు అని ప్రభువును అడగాలి. ఆ తర్వాత మనం పశ్చాత్తాపడినట్లుగా మనం అడగాలి. I think sometimes, well, let me put it this way. When we were going through that season with our son away from the Lord, my wife and I couldn't wait for it to be over and to have it in our rearview mirror. మా కుమారుని విషయంలో అటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా మేము వెళ్తా ఉన్నప్పుడు నేను నా భార్య ఇది తొందరగా గతించిపోతే బాగుండని అనేక సార్లు అనుకున్నాం. But I think we need to realize that sometimes the greatest test is when the crisis is over and we come out of the wilderness. కానీ అసలైనటువంటి కష్టకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఆ అనుభవం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అసలైనటువంటి కష్ట సమయం ప్రారంభమవుతుంది. And I think this was Moses' concern, that once this new generation of Israelites settled in the lush land of Canaan, where they wouldn't lack anything, that they would get lulled into a false sense of security and self-sufficiency. మోషే కూడా అదే భయపడతా ఉన్నాడు. అరణ్యంలో ఉన్నంతసేపు బాగానే ఉంది, కానీ అరణ్యపు అనుభవం అయిపోతుందంటే మోషే భయపడతా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమృద్ధిని బట్టి వారి హృదయంలో మరలా వాళ్ళు దిగజారిపోయి వారికి ఉన్నటువంటి సమృద్ధిలో వారి ప్రభువుని మర్చిపోతారని. And they would no longer feel the need to depend on him like they used to.
ఇక ప్రభు మీద ఆధారపడేటువంటి అవసరం వారికి లేదనుకుంటారేమో అని చెప్పి మోషే భయపడతా ఉన్నాడు. When they were wandering around in the wilderness. వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆధారపడ్డారో అది మీద అలా ఆధారపడరేమో అని భయపడతా ఉన్నాడు. And so consequently he was concerned they wouldn't just forget him, but they would also forsake him and start worshiping their idols again. ఆయన ఇంకో ఏ విధంగా భయపడతా ఉన్నాడంటే ఆ దేవుణ్ణి మర్చిపోవడం మాత్రమే కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టి వేరే విగ్రహాలని పూజిస్తారేమో అని కూడా మోషే భయపడతా ఉన్నాడు. And you know, sadly, that's exactly what happened. కానీ అదే విధంగా జరిగింది మనకు తెలుసు. And because of their idolatry and immorality, God had to raise up enemy nations to attack them and take them out of the promised land into exile. వారి యొక్క అపవిత్రత, వారి యొక్క విగ్రహాలను బట్టి శత్రు దేశాలను లేవనెత్తి వారి మీదకి రప్పించి వారిని మరలా చెరలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దేవునికి. Which is very similar to a wilderness experience, is an exile experience. మరలా వారిని ఇటువంటి అరణ్య అనుభవం లాంటి ఒక చెర అనుభవంలోకి తీసుకెళ్లాల్సి వచ్చింది మరలా దేవుడు. And so God used that time in exile to bring them to repentance and to restore them to the promised land and ready them for the coming of the promised Messiah. అందుకనే వారు ఇంకనూ అరణ్య అనుభవంలో ఉండగానే వారి హృదయాల్ని సిద్ధపరిచి వారు దేవుని వైపు వారిని తిప్పడానికి వారిని సిద్ధపరచడానికి మోషే ప్రయత్నిస్తా ఉన్నాడు. And I think it's so interesting that when God eventually sent his son as the Messiah, the beginning of his public ministry came right on the heels of a God-ordained wilderness experience. మనం మెస్సయ్య తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మనం చూసేది ఏంటి అంటే అరణ్య అనుభవం ఆయన యొక్క జీవిత ప్రారంభంలో మనం చూస్తాం. You can write down Matthew 4:1 through 11. మత్తయి 4:1 నుంచి 11 వచనాలు. So not even Jesus, the Son of God, was spared from a time of testing in the wilderness. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా అరణ్య అనుభవం అనేటువంటి తప్పలేదు. And this was not a test to see if he would sin, but a test to show he couldn't sin. ఇది ఆయన పాపం చేస్తాడో లేదో అనేటువంటి పరీక్ష కాదు కానీ ఆయన పాపము చేయలేడు అని నిర్ధారించేటువంటి పరీక్ష. If Christ was a sinner, he couldn't be our savior. ఎందుకంటే ఆయన పాపి అయితే ఆయన మన రక్షకుడుగా ఉండలేడు. So God wanted to prove his righteousness. కాబట్టి ఆయన యొక్క నీతిని పరీక్షించి మనకు చూపించాలని దేవుడు ఇష్టపడ్డాడు. And Satan was wanting to prove his unrighteousness. సాతానేమో ఆయన యొక్క దుర్నీతిని నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. And so the fact that Jesus came through this wilderness experience unscathed by sin, he never gave in to temptation of Satan, is undeniable proof that he truly is the Son of God. ఆ అరణ్యపు అనుభవంలో నుంచి పాపం అనేటువంటి మలినాన్ని కూడా తాకకుండా ఆ పాపము చేత మలినపరచకుండా అందులోంచి బయటకు వచ్చాడు అని అంటే అదే మనకు గొప్ప రుజువు. And let me ask you a question as we close. ఓ ప్రశ్న నన్ను అడగనివ్వండి. When Jesus was in the wilderness and was tempted by Satan, what Old Testament book did he quote from? Deuteronomy chapter 8. సాతాను చేత శోధింపబడుతున్న సమయంలో అరణ్యంలో ప్రభువారు వాడినటువంటి లేఖన భాగం ఏంటి? And the fact that Jesus quoted from Deuteronomy indicates to me that he was meditating on this book during the 40 days that he spent in the wilderness. ఆ 40 రోజుల అరణ్యంలో ఆయన ఉంటా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని లేఖనాల భాగాన్ని ఆయన కూడా ధ్యానించడం నేను అనుకుంటున్నాను. And the fact that he endured his time of testing in the wilderness should give us hope that we also can endure our times in the wilderness. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ అరణ్యములో తనకు ఉన్నటువంటి ఆ శోధన నుంచి ఆయన జయించాడు కాబట్టి మనం కూడా ఆయనలో జయించగలమని మనం భావించవచ్చు. And because Jesus knows what it's like to be tested in the wilderness, he can empathize with what we're going through and come to our aid. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ అరణ్య అనుభవం గుండా వెళ్ళాడు కాబట్టి ఆయన మనతో కూడా సహానుభావం కలిగిన వాడై మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటాడు. The writer of Hebrews calls him our great high priest. హెబ్రీ గ్రంథము
ఆయన మన యొక్క గొప్ప ప్రధాన యాజకుడు అని చెప్తా ఉంది. Who can relate to our struggles here on this earth. సో మనతో కూడా సహానుభవం కలిగినటువంటి ప్రధాన యాజకుడు అని చెప్తా ఉంది. And he invites us to draw near to him with confidence and boldness. కాబట్టి ఆయన దగ్గరికి ధైర్యముతో మనం ఆయనకు సహాయం కొరకు వెళ్ళొచ్చని మనకు చెప్తా ఉంది. And to rely on his grace and his mercy to help us whenever we're in our wilderness experience. కాబట్టి ఆయన కృపాసనం దగ్గరికి సమయోచితమైన సహాయం కోసం ఆయన దగ్గరికి మనం ఎప్పుడైనా మనం ధైర్యముతో మనం సమీపించవచ్చు మన అరణ్య అనుభవాల్లో అని మనకు లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord, I pray that you would use all the difficulties and wilderness experiences and exiles in our lives to humble us and teach us so that we can become who you want us to be. Expose the idols of our hearts so that we can uproot them and tear them down. Thank you for providing us both the means and the model to endure the wilderness experiences of life through the person and work of Jesus Christ. I pray that all of us would continue to love you with all of our heart, and that you would use these difficult times to make us more like Jesus. We pray this in his name. Amen.